మేడం ఇక్కడ ఒక్క నిమిషం మాట్లాడచ్చు. చెప్పమ్మా. మా నువ్వేగా సుధీర్వి? అవునండి, నేనే సుధీర్నండి. మా ఇద్దరికి మధ్యలో అక్రమ సంబంధం అంటూ ఏం లేదండి. మెసేజ్లు ఉన్నాయిగా వరస్ట్ కండిషన్ లో. ఫస్ట్ కండిషన్ అని అనుకుంటున్నారు మీరు. కాకపోతే నార్మల్ గా మేము ఎలా అంటే ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుకుంటుండే. ఫ్రెండ్స్ ఆ రకంగా కూడా మాట్లాడుకుంటారా? ఫ్రెండ్ అయితే ఇంట్లో బట్టలు కూర్చుంటారా అంటున్నా. నువ్వు చూసినావా? చూసిన కాబట్టి చెప్తున్నా, ఇది ఇంటికి రాలేదా మేమే? అశోక్ చెప్పనియండి, అతని వర్జన్ అసలు ఇంకా మొదలే పెట్టలేదు అతను. అప్పుడే చెప్పయ్యా సుధీర్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పు. తను నార్మల్గా నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. ఎట్లా అంటే ఫస్ట్ ఒకసారి నేను తను రీల్ చూస్తుండే, తను రీల్ చేస్తుండే. ఆ రీల్ చూసి ఒకసారి నేను తను ఫాలో చేసి ఒకసారి ఇట్లా నార్మల్గా హాయ్ అని మెసేజ్ పెట్టిన. అట్లా కొంచెం కొన్ని రోజులకు మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అనేది కొంచెం బాండింగ్ పెరిగింది ఇద్దరికి. తన తర్వాత తన ప్రాబ్లమ్స్ అన్ని నాకు చెప్పుకుంటుండే. నీకు మ్యారేజ్ అయిందమ్మా? లేదండి. ఓకే. ఆవిడకి మ్యారేజ్ అయ్యి బాబు ఉన్నాడని చెప్పిందా? అది లేదా? చెప్పిందండి. చెప్పింది. హస్బెండ్ తో ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకుంది. ఆ హస్బెండ్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2 years పాప ఉంది, చెప్పిందండి. అయితే ఏమైందంటే ఒకరోజు ఇట్లా వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తనని బాగా కొట్టడం, ఆ సిగరెట్ తోటి కాల్చడం, వాళ్ళ హస్బెండ్ ఇవన్నీ నాకు చెప్పిందండి. కావాలంటే మీరు ఒకసారి ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో ఫోన్లు చూసి ప్రూఫ్ చూస్తూ అంటున్నారో, కావాలంటే ఆ ప్రూఫ్ చూసుకోండి. ఆ ప్రూఫ్ కూడా ఉంటుంది తన ఫోన్లో ఉన్నాయి, స్క్రీన్ షాట్స్ అనేవి ఉన్నాయి. ఏది తనకి దెబ్బలు తగిలినట్లు? తనకి దెబ్బలు తగిలినట్టు. మరి ఇందాక నుంచి అడుగుతుంటే చూపించట్లేదు కదా, ఒక్కొక్క ఎవిడెన్స్ కూడా చూపించట్లేదు. ఏంటమ్మా అంటే పర్సనల్ అంటుంది. అతను అన్ని చూపెట్టాడు. నీ గర్ల్ ఫ్రెండ్ ఏమొచ్చి ఏమీ చూపెట్టట్లేదు. మరి గర్ల్ ఫ్రెండ్ కాదండి, జస్ట్ ఫ్రెండ్ అంతే. జస్ట్ ఫ్రెండ్ కోసం ఎంత దూరం ఎందుకు వచ్చావయ్యా? ఎంత పరిచయం మీ ఇద్దరికి? 3 months పరిచయం. 3 months పరిచయానికి నువ్వు ఎపిసోడ్లకు వస్తావా కూర్చొని? అవునండి, రావచ్చు, ఏముంది దానిలో తప్పేముంది. సోషల్ వర్కర్ చెప్పు, ఇంకా ఏంటి? మీరు సోషల్ వర్కర్ అని మీరు అంటున్నారు, కానీ నేను ఒక మాట చెప్పిన మేడం. గుడ్ సిటిజన్. ఓకే, థ్యాంక్ యూ అండి. అయితే ఇప్పుడు ఇప్పుడు నేనేమంటానంటే ఆ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తను చంపేలా ఉన్నాడు ఇంకొన్ని రోజులుగా ఇలానే ఉంటే. అమ్మాయినా సార్ మొగుడు పిల్లలు అల్లాలు మాడుకుంటారు, మీరేం చేస్తారు మధ్యలో? కాదు, నీ పాత్ర ఏంటి అమ్మాయి జీవితంలో? ఫ్రెండ్ అండి. ఫ్రెండ్ ఏంటి, సేవ్ చేస్తావా? సేవ్ అంటే తను నన్ను హెల్ప్ అడిగింది. ఏం హెల్ప్ అడిగింది? ఇలా మా ఆయన ఇట్లా సోయించు ఇలా. అయితే నువ్వేం చేస్తావు అక్కడికి వెళ్ళి? ఎక్కడికి వెళ్ళంటే తనకు అన్నదమ్ములు ఎవరు లేరు కండి, కొంచెం కాపాడాలి అన్న. ఒక్క నిమిషం నాన్న, అన్నదమ్ముల పాత్రలో కాపాడదామనే, బాయ్ ఫ్రెండ్ పాత్రలో కాపాడదామనే? మీరు ఏదైతే అంటున్నారో బాయ్ ఫ్రెండ్ పాత్ర అయితే కాదండి. కాదమ్మా. ఓకే. అప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు కదా, మీరు నిజంగా అంత సోషల్ అవేర్నెస్ ఉన్న వ్యక్తి అయితే వాళ్ళ అమ్మా నాన్నకి ఇన్ఫార్మ్ చేయొచ్చుగా, మీ కూతురు ఇంత సఫర్ అవుతుందండి అని. లేదా అమ్మాయికి గైడెన్స్ ఇవ్వచ్చు కదా, మీ అమ్మా నాన్నతో చెప్పమ్మా ఇదంతా మనిద్దరం మాట్లాడుకుంటే అక్రమ సంబంధాలు అంటగట్టే చెత్త సమాజంలో మనం ఉన్నాము అని మీరు అనవచ్చు కదా. ఎందుకనలా? అయిపోయే. ఏం బాబు, ఆయన ఏదో అన్న పాత్ర ఎత్తేసాడు వెంటనే. ఇక అన్నాని ఇజ్జత్ తీస్తుండు మేడం మొత్తం. సరే, ఇందాకేదో అడగబోయావు కదా, అడగండి. అదే సార్ చెప్తున్నా, అట్లా బట్టలు లేకుండా చూసిన దానికి అన్న దానికి నాకు అదే పిచ్చిలేస్తుంది. ఇప్పుడు ఆ సంబంధం ఏడిపోయింది, ఇక్కడ నుంచి ఎక్కడ పోయింది నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. ఆ రోజు గొడవ అయితే చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళిద్దరు అట్లా మిట్టి చూసి నేను పోయి తలుపు కొడితే, ఎవరికి? మీ ఆవిడది? మా ఆవిడ పోయి ఆయన రూమ్ లా. ఆయన ఎక్కడుంటాడు? మీకు దగ్గరలోనేనా? కొద్ది దూరంలో ఉంటాడు అతను. ఆ అడ్రస్ మీకు ఎలా తెలిసింది? నేను చెప్పినా మేడం, ఈమె పద్ధతి కొద్దిగా నాకు అనుమానం వచ్చి నేను పనికి పోతున్నా అని చెప్పి నేను వచ్చేసిన, మళ్ళీ రిటర్న్ వచ్చిన. సరే, ఆవిడేదో చెప్పింది నీ మీద అక్రమ సంబంధాలు ఉన్నాయని, మేము అడగాలి, మా బాధ్యత. వాటి గురించి ఏం చెప్తావు? అక్రమ రూపాయి ఇంట్లోకి ఇవ్వమంట, సంపాదించిన డబ్బు అంతా అక్రమ సంబంధాలకు పెడుతున్నావట. నేను నా షాప్ ఓపెన్ చేయకుండా నేను మళ్ళీ రిటర్న్ వచ్చిన మేడం. ఈమె డౌట్ వచ్చి ఎటు వెళ్తుందా ఏందా అని చూసిన. నేను చూస్తే ఈమె ఒక రూమ్లో పోతుంది. ఎవరి రూము ఏంది ఏం కథ అని నేను కొద్దిగా కిటికీ ఇట్లా కొద్దిగా ఓపెన్ అయి ఉంటే చూస్తే వీళ్ళు ఇక చెప్పలేని స్థితిలో ఇల్లుర్రు. మరి అప్పుడే 4 పేకాలు కదా పట్టుకొని. అదే మేడం, అది తలుపు కొట్టినా. నేను కొట్టినాక నలుగురు వచ్చినాక ఈమె నన్ను దబ్బాయిస్తుంది. ఏమని? ఈయన ఎవరో నాకు తెలియదు, ఈయన గురించి నాకు తెలియదు, ఈయన వచ్చి లొల్లి పెడుతున్నాడు, మేము ఇద్దరం. నీ ఇంటికి వచ్చాడు ఇతను? ఆయన ఇంటికే ఈవిడ వెళ్ళింది. అక్కడ ఎందుకు ఉందంట ఆవిడ? అదే మేడం చెప్పినా మేడం, వాళ్ళు కలుసుకోనికి మీట్ అవ్వని. అవును, అక్కడ కలుసుకోవడానికి వెళ్ళింది. ఎవరు కొత్త వ్యక్తి? నువ్వు కొత్త వ్యక్తి? భర్తని ఇతను ఎవరో నాకు తెలియదు అంటుందా? మరి వీళ్ళిద్దరు ఎవరంటే అక్కడ భార్య భర్తలు అని చెప్పుకుంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, వాళ్ళే భార్య భర్తలు, నువ్వేందయ్యా నువ్వు వచ్చి లొల్లి చేస్తున్నావు అంటున్నారు వాళ్ళు. ఏమ్మా, ఎప్పటి నుంచి జరుగుతుంది భాగవతం? అలా ఏం లేదు మేడం. అరే బాబు ఉండు, మీ అన్నని అడగాలి. ఏమ్మా, ఇప్పుడేం చెప్తావు సమాధానం? ఇవన్నీ అబద్ధాలు మేడం నేను చెప్పే. పెద్ద మనుషుల పంచాయతీ జరిగిందా జరగలేదా? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారా లేదా? ఏంటి చెప్పు. ఆయన చెప్పేదంతా అబద్ధాలు మేడం. అమ్మ, ఇది ఒక్కటి పట్టుకుంది ఇవిడ బాబోయ్. కాదమ్మా, మీ అన్నయ్య రూమ్ లో ఏం చేస్తున్నాడు? నీతో గోరింటాకేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు తల్లి? అతని రూమ్ కి ఎందుకు వెళ్ళావు?
ఇందాక దాకా ఏం చెప్పావు నువ్వు మాతో ఏం చెప్తున్నావు? ఓన్లీ జస్ట్ ఫోన్లో పరిచయం అండి, జస్ట్ మెసేజ్లు అండి అన్నావు. ఈయన వెంటనే అన్న అవతారం ఎత్తి ఒక బ్రదర్గా నేను హెల్ప్ చేయబోయానండి అన్నాడు. అప్పటికి వాయిదీసాం. మీ ఇద్దరి మధ్య రెడ్ హ్యాండెడ్గా దొరికి పెద్ద మనుషుల పంచాయతీ ఉంది. అందరూ మీ ఇద్దరు భార్యాభర్తలని ఆ ఏరియాలో తెలుసు. ఇతను ఎవడో నాకు తెలియదండి అని చెప్తున్నావు ఒక బాబుని కని. అవునా కాదా? ఆయన చెప్పేదంతా ఒకే డైలాగ్ పట్టుకొని వచ్చావు. ఎంత ధైర్యమే తల్లి నీకు. అన్నయ్య పాత్ర అన్నావు, ఎందుకు చెల్లిని ఇంటి రూమ్ తెచ్చుకున్నావంట? రూమ్కి అయితే అంటే వచ్చిందండి, అక్కడ ఏం జరగలేదు మీరు ఏదైతే అనుకుంటున్నారు. అబ్బా బాబు కాదు, బయట పంచాయతీ జరిగితే మేమిద్దరమే భార్యాభర్తలు అన్నట్టుగా అక్కడ ప్రచారం జరిగిందంట కదా? లేదండి, అలా ఏం లేదండి. ఇప్పటికీ కూడా మీరిద్దరు అన్న చెల్లెలు అన్నట్టే మేము నమ్ముతాం, కానీ బయట ప్రచారం జరిగిందంట కదా మేమిద్దరం భార్యాభర్తలు, అతను ఎవడో తెలియదు అని అన్నారంటగా. అలా ఏం జరగలేదండి. మరి కావాలంటే ఏం జరిగింది ఆ రోజు? ఏం జరిగింది ఆ రూమ్? ఉండమ్మా, నువ్వు మాట్లాడినప్పుడు అబద్ధాలు అంటావు, వద్దన్నప్పుడు మాట్లాడతావు. అతను చెప్పని అసలు ఏం జరిగింది అక్కడ సంఘటన? మేము ఇద్దరం లోపల ఉండి అంటే రూమ్లో ఉన్నామండి నార్మల్గా. అదే టైంలో అంటే ఏమైందంటే మేము ఇద్దరం మాట్లాడుకుంటాం, వాళ్ళ హస్బెండ్ గురించి ఆ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. రూమ్ లో డోర్ వేసుకొని నార్మల్గా అంటే ఏంటి, బట్టలు వేసుకుని ఉన్నారని అంటావా? ఏమంటావు నువ్వు? అక్కడికి వచ్చి అంత సీక్రెట్ గా నీ రూమ్ లో చెప్పాల్సిన అవసరం ఏంటి? తలుపు ఫోన్ లో మాట్లాడుకుంటున్నారుగా, మళ్ళీ కలవడం ఎందుకు? తను వస్తానందండి, వచ్చి మాట్లాడతా నీకు విషయం చెప్పాలి మా హస్బెండ్ గురించి అంటే. డోర్ వేసుకుని ఎందుకు మాట్లాడుకోవాలి? ఆ తర్వాత బయట గొడవ జరిగిందా లేదా? అతను వచ్చి గొడవ చేశాడా లేదా? అవునండి, గొడవ జరిగింది. మీరు బయట ప్రజలకు ఏమని సమాధానం చెప్పారు? మీరిద్దరు ఎవరని చెప్పారు? ఆ రోజు ఆ ఉన్న పరిస్థితుల్లో మేము హస్బెండ్ వైఫ్ అనే చెప్పాము. ఎందుకంటే అలా ఎందుకు చెప్తావరా బాబు? కొన్ని లక్షల ముందు ప్రేక్షకుల ముందు ఈ రోజు చెప్తున్నావు కదా అన్నా చెల్లెలు అని చెప్పి, ఆ రోజు కూడా అన్నా చెల్లెలు అని చెప్పొచ్చు కదా, భార్యాభర్తలు అని చెప్పడం ఎందుకు? ఏంటి కదా ఛీ. మళ్ళీ అన్నా చెల్లెలు క్యారెక్టర్స్ ఎందుకయ్యా ఇక్కడ తీసుకురావటం అసహ్యంగాని? ఈ చెప్పినా నమ్మేస్తాం అనుకున్నారా ఏంటమ్మా? అంటేనే ఓన్లీ ఫ్రెండ్ సార్, గర్ల్ తీసేయండి. ఎంత వాదించాడు ఇప్పటిదాకా. గుడ్ సిటిజన్. ఏదన్నా అనుకోండి అట. ఏమ్మా సిగ్గులేదా? సిగ్గు సార్ ఉంటది కదా, ఆడపిల్లలకు కొంత సిగ్గు ఉంటది కదా, లేదా? అలా ఏం లేదు సార్. మరి ఇంకేముంది? అరే అవును, సిగ్గులేదు, ఒప్పుకుంది బా. అంటే మేము పెళ్లి చేసుకోము సార్, జస్ట్ ఫ్రెండ్లీగా ఏ మొహం పగిలిపోద్ది, ఏం వాగుతున్నావు? పక్కన మొగుడిని కూర్చోబెట్టుకొని వింటున్నాం కదా అని. మా చెవులు ఏమన్నా కాలీఫ్లవర్ పెట్టుకొని కూర్చున్నావా ఇక్కడ నువ్వు చెప్పిందల్లా వినడానికి? నీ బాండింగ్ బాగానే ఉందమ్మా, మీ ఆయన ఒప్పుకోవాలిగా. మా ఆయనే మేడం ఇది పెద్ద ఇష్యూగా చేస్తున్నారు. అవునమ్మా, చాలా తప్పు చేశాడు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం. మరి అదగా మాట్లాడాడు, వేరేవాళ్ళు అయితే చెప్పు తీసి కొట్టేవాళ్ళు. డ్రింక్ తాగే అతనే చేతకాని దద్దం ఎవరనంటే అతనే డ్రింక్ దాచిపెట్టాడు, సిగరెట్ దాచిపెట్టాడు, ఏవో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు దాచిపెట్టాడు, ఆఖరికి ఇది కూడా దాచిపెట్టమని చెప్పి నువ్వు అతన్ని బహిరంగంగా అడుగుతున్నావు. ఓ రోజు రూమ్ లోకి తీసుకెళ్లి 4 బెల్ట్ తీస్తే నోరు మూసుకునేవాడు. ఇది కూడా దాచిపెట్టమని పబ్లిక్గా అడుగుతున్నావు నువ్వు. అతను ఏంటంటే ఎక్కడ ప్రశ్నించవలసిన చోట అక్కడ ప్రశ్నించకుండా అక్కడికి వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేటప్పటికి వీడే మాట్లాడతాడులే, నోట్లో 4 లేనోడు అని చెప్పి మీరిద్దరు మేము భార్యాభర్తలో అతను ఎవడో బయటోడు అన్నట్టు దబాయించారు. అదే కానీ ముందు నుంచి మొట్టేటటువంటి భర్త అయితే కనుక ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడవు నువ్వు. ఇందులో తప్పేముంది సార్? నాకు అర్థం. తప్పున్నారా? ఏమయ్యా సార్ అంటే మన గవర్నమెంటే చెప్పింది కదా సార్, సహజీవనం అనేది జరగచ్చు. ఓ అబ్బా, మళ్ళీ నువ్వు అదే పాట పాడుతున్నావు. అందరికీ ఇది ఒక యాంతం అయిపోయింది. దీనికి ఏం చెప్పాలో ఇదిగోండి డాక్టర్ గారు, అడ్వకేట్ గారు చెప్తారు. ఈ ఎపిసోడ్లన్నీ రికార్డ్ చేసినవి తీసుకెళ్లి సుప్రీంకోర్టులో ఒక పిల్లు ఫైల్ చేస్తే అర్జెంటుగా కనీసం వాళ్ళన్నా రియలైజ్ అయ్యి ఆ అక్రమ సంబంధాల అడల్టరీ కేసు ఆ సెక్షన్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారేమో చూడాలి. బేసిక్ మంచి చట్టాల గురించి, హక్కుల గురించి, గవర్నమెంట్ చేసే అన్యాయాల గురించి ఏమీ నేర్చుకోరు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఏం తెలుసుకోవాలి అనే జ్ఞానం లేదు. ఓన్లీ అక్రమ సంబంధాలు వ్యాలిడ్, ఇదొక్కటే పట్టుకుంది సమాజం మొత్తం. అది సెలబ్రిటీలు అవనివ్వండి, ఆర్డినరీ అంటులు తోముకునే బ్యాచ్ అన్న అవనివ్వండి. ఇగో ఈరోజు ఇంత ధైర్యంగా కూర్చొని మన ముందు మాట్లాడుతున్నారంటే ఎంత వంకరగా మాట్లాడుతున్నారో చూడండి ఇద్దరు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.